ఖమ్మం పట్టణంలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఖమ్మం టూ టౌన్ పోలీసులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజును నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణి మానుకోవాలంటూ హితవు పలికారు. అసలు పగడాల నాగరాజును ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు. అయితే అప్పటికే పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో గుట్టుచప్పుడు కాకుండా నాగరాజును తరలించిన పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పగడాల నాగరాజు 53వ డివిజన్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య ఇంటికి పోలీసులు వెళ్లారు. వారిపై నమోదైన ఒక కేసుకు సంబంధించి మాట్లాడేది ఉందని చెప్పి హడావుడి చేశారు. ఓ మహిళా కార్పొరేటర్ ఇంటికి అంత రాత్రి రావటం ఏమిటని, ఏదైనా ఉంటే ఉదయం వచ్చి సమాధానం చెప్తామని పగడాల శ్రీవిద్య చెప్పినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. వెంటనే రావాలంటూ దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా తమ విధులకు ఆటంకం కలిగించాలనే నెపంతో నాగరాజును పోలీస్ స్టేషన్కు తరలించి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక నాగరాజు అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రంగా ఖండించారు. నాగరాజు కుటుంబానికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. అరెస్టు వెనుక రాజకీయ కోణం ఉందని మండిపడిన పువ్వాడ అజయ్ అక్రమ అరెస్టుపై కోర్టులు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు.